హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధురమైన భోజనం. ఇట్స్ యూట్యూబర్ లైఫ్ స్టైల్. క్రిస్మస్ సందర్భంగా అమ్మ వాళ్ళ ఇంటికి 2 డేస్ ట్రిప్ వెళ్తున్నామండి. మీరు సెలబ్రిటీస్ యొక్క టూర్ ట్రిప్స్ చూసే ఉంటారు కదా, కానీ ఒక ఆర్డినరీ ఇంట్లో 2 డేస్ ట్రిప్ కంటే ఎలా సర్దుకుంటారో మీరు చూడాలనుకుంటున్నారా? ముందైతే ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మై డ్రెస్సెస్, ఇయర్ రింగ్స్ కలెక్షన్, హెయిర్ యాక్సెసరీస్, మేకప్, స్కిన్ కేర్ ఫర్ మీ అండ్ మై బేబీ, ఫర్ హ్యాండ్స్ ఒక బ్యాంగిల్, అలాగే ఒక వాచ్. అంతే. చూసారు కదండి 2 డేస్ ట్రిప్కి ఎంత సింపుల్గా ప్యాక్లకి స్టార్ట్ చేశారో. మేమైతే రెడీ అయిపోయామండి. మా హస్బెండ్ రావడమే లేటే, అదిగో వచ్చేసారు. మీరు మాత్రం ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. లెట్స్ గో. బస్సులో నుంచి చూడండి, ఎక్కడ చూసినా చర్చిలన్నీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. మొత్తానికి ఇంటికైతే వచ్చేసామండి. ఇదిగోండి, అమ్మ ఆల్రెడీ అన్నీ రెడీ చేసి పెట్టింది మా కోసం. ఇంక ఫుడ్ తిని పడుకోవడమే. హాయ్ అండి, వెల్కమ్ టు డే 1. ప్రజెంట్ అయితే మనం ముందు వెజిటబుల్ మార్కెట్కి వెళ్తున్నామండి. ఇక్కడ చూడండి, చింతకాయలని ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. మీకు చింతకాయలు తినడం ఇష్టమైనా ఇక్కడైతే పిల్లలు కొట్టి మరీ తీసుకొని తింటున్నారు. మార్కెట్లో దొరకని కూరగాయలు అంటూ ఉండవు కదండి. టమాటీలు, దుంపలు, చిక్కుడుకాయలు, వంకాయలు. ఇక్కడ నేనైతే కొన్ని వంకాయలు, టమాటాలు తీసుకున్నాను. వంకాయలు మంచిగా ఎంచుకోవాలండి, లేకపోతే పుచ్చిపోయి ఉంటే మనకి వంకాయలు తీసుకున్న వేస్తే. గుత్తి వంకాయలు, దొండకాయలు, క్యారెట్, స్వీట్ పొటాటో, అల్లం, స్వీట్ కార్న్, పాలకూర, పుదీనా, కొత్తిమీర, గోంగూర, బంగాళదుంపలు, ఎవర్ గ్రీన్ ఫ్రెష్ ఉండే ఉల్లిపాయలు, ఉసిరికాయలు, మష్రూమ్, అట్టుపళ్ళు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు. కావలసిన తీసుకొని మార్కెట్ నుంచి ఇంటికి వచ్చేసాం. చూసారా, ఫ్రెష్ కొత్తిమీర, ఎంతో చక్కటి పుదీనా. ఇక తెచ్చుకున్న గ్రీన్ పీస్ని ఒక్కొక్కటి ఒలిచి ఇలా బాక్స్లో వేసుకుంటే మనకి 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. మరి ఈరోజు లంచ్ స్పెషల్ వచ్చి ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై. అలాగే మరొక స్పెషల్ ఉందండి, రొయ్య తలకాయలతో కర్రీ. ఎప్పుడైనా చేశారా? మా మమ్మీ చేస్తుందండి, వంకాయ రొయ్య తలకాయల కర్రీ. ఆ రెండు అలా అవుతూ ఉండగా ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి వాటిని కూడా రెడీ చేసి పెట్టిందండి. లంచ్ స్పెషల్ చేపల పులుసు, వంకాయ రొయ్య తలకాయల కర్రీ, నా చేతితో చేసిన ఫ్రాన్స్ బిర్యానీ. ఫుడ్ అయితే తినేసామండి. ఇంకా కాస్త రెస్ట్ తీసుకోవడమే, ఎందుకంటే కుకింగ్ చేసి చాలా అలసిపోయాం కదా. కాస్త రెస్ట్ అయితే అవసరం. హలో అండి, ఈవినింగ్ రెడీ అయ్యి గ్రాసరీ షాప్కి వెళ్ళి అలాగే మధ్యదారిలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
చూడండి ప్రతి షాపులు ఎంతెంత కలకలలాడిపోతున్నాయో. డిసెంబర్ మాసం అంతే అంతే. ఒక్క షాపులే కాదండి, ఇంకా బట్టల షాపులు అయితే అసలు మనుషులు ఫుల్గా ఉన్నారు. ఇక్కడ లక్కీ షాప్ వాళ్ళకైతే రకరకాల లైటింగ్స్ చాలా అందంగా ఉందండి. మంచి వ్యూ అంతా చూసుకొని డీమార్ట్కి అయితే వచ్చేసా. అయ్యో ఎంత పెద్దగా ఉందండి ఈ బటర్ఫ్లై. మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద బటర్ఫ్లై చూసారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం అండి. ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. ఇక్కడ కప్ కేక్స్కి, బన్స్కి, మిల్క్ బన్స్, అలాగే క్లాసిక్ బన్స్ అని మొత్తానికి ఇవన్నిటికీ ఒక స్టాలే పెట్టారు. బిస్కెట్స్లో అన్ని రకాలు లేవండి. ఇక్కడ ఉన్న అన్ని రకాలు మా తమ్ముడు ట్రై చేసి బాస్కెట్లో వేస్తున్నాడు. ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ స్పెషల్ ఏమో ఎన్ని రకాల బిస్కెట్స్ ఉన్నాయో అన్ని రకాల ఆఫర్స్ ఉన్నాయి. అందుకే మా వాడు తెగ నింపేస్తున్నాడు. ఈ బిస్కెట్స్ దగ్గరే మేము ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉండిపోయామండి. ఇదే కాదు, ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంతే కాదండి, పై ఫ్లోర్లో అయితే మనకి బట్టలు కూడా ఉన్నాయి. చిన్నపిల్లలకైతే ఒక ఫ్లోరే ఉందండి. ఇదిగోండి చూపిస్తున్నాను, ఎంతమంది ఉన్నారో పిల్లల బట్టలు అన్నీ తీసుకుంటూ. అంతేకాదండి, ఇదిగోండి మనకు కావాల్సిన టాప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవే కాదు, ఫుట్వేర్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ ఎంతమంది ఎన్ని తీసుకుంటున్నారో. నార్మల్ వేర్, ఫ్యాషన్ వేర్, అలాగే స్టైలిష్ వేర్ అని ఎన్నో రకాలు. మొత్తానికి మా షాపింగ్ అయితే అయిపోయిందండి. బయటకు వచ్చేసాం. షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బైక్ దగ్గరికి వెళ్ళాము. ఈలోపు డీమార్ట్కి వచ్చినప్పుడు మనం ఏదైతే ఒక బటర్ఫ్లై చూసాం కదా, అది స్టిల్ ఇంకా అక్కడే ఉంది. చూడండి ఎంత పెద్దది ఉందో. మీరు ఎప్పుడైనా ఇలాంటి రకమైన బటర్ఫ్లైని చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు అందమైన బ్యూటిఫుల్ చర్చ్ అటువైపు నుంచి కాకుండా ఇటువైపు నుంచి కూడా తీస్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారో కదా. మీ దగ్గర ఉన్న ఫేమస్ చర్చ్ ఏదైనా ఉంటే అది కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ చూడండి శాంటా డ్రెస్సెస్ అమ్ముతున్నారు. ఎవరికైనా కావాలంటే త్రిపుర కాటన్ వరల్డ్లో ఉన్నాయండి. మీరు అక్కడికి వెళ్ళి అవి పర్చేస్ చేయొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 2. ఈరోజు మార్నింగ్ని మంచిగా ఒక దోశతో స్టార్ట్ చేస్తామండి. మార్నింగ్ దోశలు తినని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ప్రతి ఒక్కరికి దోశలు అంటే చాలా ఇష్టం, అవునా కాదా? కట్ చేస్తే ఈవినింగ్ అయిందండి. వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసేసరికి ఈ టైం అయింది. కానీ మనం చూడడానికి ఒక మంచి ప్లేస్ ఉందంట, చాలా బాగుంటుందంట. మీకు కూడా చూపిస్తాను పదండి. చూసారా ఎంత బాగుందో ఈ బ్యూటిఫుల్ చర్చ్. నాకు వీటన్నిటిలో అక్కడ శాంటా క్లాస్ అలా లాగుతున్న డియర్స్ని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నాకు బాగా నచ్చింది కూడా. మీకు కూడా ఈ లైట్ సెట్టింగ్ నచ్చిందా? మొత్తానికి 2 days ట్రిప్ అయితే ఎంజాయ్ చేసి మనం మధ్యాహ్నం బయలుదేరిపోయాం. ఈలోపు మమ్మీ మన కోసం చికెన్ కర్రీ అలాగే చికెన్ బిర్యానీ చేసింది. మీకు కూడా నేను చూపిస్తాను చూడండి. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అలాగే నెత్తల ఫ్రై. ఇవి మాత్రమే కాదండి, ఇంకా ఈవినింగ్ అయితే మేము కేక్ కట్ చేసాం. క్రిస్మస్ని మనము ఏమాత్రం తగ్గకుండా ఫుల్గా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం. మీకు ఇప్పుడు కేక్ అయితే చూపిస్తాను చూడండి. చూసారా ఎంత చక్కటి కేక్. మీకైతే నచ్చిందా? మరి మా వీడియో నీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ 2 days జర్నీ మీకు ఎలా కనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ జర్నీలో మీకు నచ్చిన పార్ట్ ఏదైనా ఉంటే అది కామెంట్
కామెంట్ చేసి నాకు చెప్పండి, సరేనా? ఓపిక్గా ఎండ్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.